చుట్టూ ఉంటే నువ్వే కాదు, నీ ప్లేస్లో ఉన్న ఏ మనిషి అయినా సరే కుమిలిపోతారు. మీరు చెప్పింది కొంతవరకు నిజమే రాహుల్ బాబు. ఆ కనిష్క చెర నుండి మిమ్మల్ని విడిపించాలి అనుకున్నాను. ఇక శాశ్వతంగా ఆ కనిష్కకి మీకు ఎలాంటి సంబంధం లేకుండా మీ మధ్య ఉన్న అగ్రిమెంట్ని చింపి పారేయాలి అనుకున్నాను. కానీ ఆ అవకాశమే నాకు దొరకలేదు. అందుకే నాకు కాస్త బాధగా ఉంది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ ఏం చేస్తాం, పరిస్థితులు మనకు కలిసి రాలేదు. కాలం మనకి ఏ మాత్రం తోడు రావడం లేదు. అదంతా పక్కన పెడితే రాజీవ్ బావ గారు రోజు రోజుకి కనిష్కకి లొంగిపోతున్నారు. ఆ కనిష్క ఏం చెప్తే అది చేస్తున్నారు. కనిష్క ముందు ఒక బానిసలాగా తయారవుతున్నారు. ఇలాగే కొనసాగితే బావగారు ఏమైపోతారోనని కాస్త భయంగా ఉందండి. నువ్వు చెప్పింది నిజమే అభి. అన్నయ్యని ఎందుకో కనిష్క తన వశం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ పరిస్థితుల నుంచి, మన చుట్టూ అల్లుకుంటున్న ఈ ముళ్ళ కంచె నుంచి మనం ఎప్పుడు బయటపడతామో ఏమో. పాపం అభి, కుటుంబం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలసిపోతుంది. ఆ అలసట నుంచి తనని కాస్తైనా బయటికి తీసుకురావాలి, కాస్తైనా తనని ఓదార్చాలి. అభి, ఈరోజు నీకో మాట చెప్పాలనిపిస్తోంది. ఏంటండి అది? ఐ లవ్ యూ అభి. రాహుల్ బాబు, ఇప్పుడు మీరు ఏమన్నారు? నువ్వు వినదే నేను అన్నాను. నేను విన్నది మీరు అన్నదో కాదో అని నాకు కొంచెం సందేహంగా ఉంది. మళ్ళీ చెప్పండి, ఏమన్నారు? ఐ లైక్ యూ అన్నాను. లేదు లేదు, మీరు వేరే ఏదో చెప్పి మాట మారుస్తున్నారు. లేదవి, నిజంగానే ఐ లైక్ యూ అన్నాను. లేదు, మీరు నాతో ఐ లవ్ యూ అన్నారు కదా? అలా ఎందుకు అంటాను? అదేమీ లేదు. అన్నయ్య కోసం, మన కుటుంబం కోసం ఇంత చేస్తున్నావు కదా, అందుకే మనసుకి కాస్త నచ్చినట్టు అనిపించావు. అందుకే ఐ లైక్ యూ అన్నాను, అంతే. అంతకన్నా ఇంకా ఏమీ లేదు. రాహుల్, వస్తున్నానమ్మా. రాహుల్ బాబు, మీరేమన్నారో నాకు తెలుసులేండి, నాకు వినిపించిందిలేండి.